2008లో మేము స్టార్ట్ చేసాం. చేసినప్పుడు ఇంకా అప్పటి నుంచి ఆమె వచ్చేది చర్చికి. ఇద్దరు వచ్చేవాళ్ళు, శ్రీను అను సత్యవతి వదిన ఇద్దరు వచ్చేవాళ్ళు. వచ్చి ఇంకా అక్కడ వాక్యం విని మరి చాలా భయభక్తులతో బాగా ఉండేదన్నమాట. అందరికన్నా ఫస్ట్ వచ్చేవాళ్ళు ఇద్దరు, శ్రీను సత్యవతి వదిన ఇద్దరు వచ్చేవాళ్ళు 2008 నుంచి. మరి పెళ్ళైన సంవత్సరం 2010 అనుకుంటా, నాకు బాగా గుర్తులేదు. అయితే అప్పటి నుంచి ఇద్దరు వచ్చేవాళ్ళు. వచ్చి వాక్యం విని ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు, మొన్న చనిపోయే ముందు ఆదివారం వరకు ప్రతి సండే శ్రీను వస్తూ ఉన్నాడు చర్చికి. మరి అలాగే ఇక్కడ షాపులో కూడా మరి ప్రేయర్ జరిగినప్పుడు కూర్చొని వింటూ ఉన్నాడు. మరి నేను అప్పుడు అడుగుతూ ఉంటాను అన్నమాట, శ్రీను బైబిల్ చదువుకున్నావమ్మా, మరి ప్రార్థన చేసుకున్నావంటే చదువుకున్నాను చేసుకున్నానని చెప్తాడు. శ్రీను చాలా సాత్వికుడు అనమాట, చాలా నెమ్మదిగా ఉంటాడు. దేవుడు ఎటువంటి విగ్రహారాధన పలహారాలు విగ్రహారాధన జోలికి కూడా వెళ్ళడు. చాలా నెమ్మదిగా ఉంటాడు, చక్కగా నవ్వుతూ మాట్లాడతాడు. మరి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అంటే మరి బైబిల్ చదువుకోవడం, మరి ప్రార్థన చేయడమే దేవునితో సహవాసం కలిగి ఉండటం. అట్లా మరి చర్చికి కూడా ప్రతి ఆదివారం రావడం, ఇక్కడ షాప్లో వినటం, అలాగా దేవుని మార్గంలో నడుచుకున్నాడు. మరి సడన్గా మన మధ్య లేకపోవడం అది మనకి చాలా బాధాకరం. దేవునికి స్తోత్రం. మరి శ్రీనన్నయ్య, నేను శ్రీనన్నయ్య అంటాను. దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే ముందుగా జాయిన్ అయ్యాడు. మా పాత ఇంట్లో వర్క్షాప్ ఉండేది, ఆ వర్క్షాప్లో ఉన్నప్పటి నుంచి ఉండేవాడు. సో అప్పటి నుంచి ఏంటంటే మా దగ్గర పని చేస్తూ ఉండేవాడు. ఏది చెబితే అది చేస్తూ ఉండేవాడు. అంటే మనం ఇది ప్యాకింగ్ చేయన్నా, ఇది చెయ్యి, ఇవి కుట్టు అంటే అవి కుడతా ఉండేవాడు. తనకేంటంటే చదువు అంతగా లేదు, చదవటం అది అంతగా రాదు కాబట్టి ఇంగ్లీష్ అది మనం ఏది చెబితే అది చేసేవాడు. కొద్దిగా చెవులు వినిపించేవి కాదు, మాట్లాడటం కానీ అదంతా కొద్దిగా నిదానంగా ఉండేది. మనం చెప్పేసరికి వినిపించదని చెప్పి మేమేం చేసామంటే ఇవి ప్యాకింగ్స్ మాత్రమే చెయ్యి అన్నట్టుగా చెప్పాము. తర్వాత ఇక్కడ ఆటోనగర్ షిఫ్ట్ అయిన తర్వాత తనతో పాటు వర్క్ చేసిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అతనికి ఏదన్నా చెబితే సీనన్న ఇది తీసుకురా అంటే తీసుకొచ్చేవాడు. అంటే ప్రతి చిన్న చిన్న పనులు కూడా అతనికి అప్పగించినా కానీ చెయ్యను అనకుండా తీసుకొచ్చేవాడు. తర్వాత కొద్దిగా వీళ్ళతో ఏంటంటే ఎక్కువగా చనువుగా ఉండటం అట్లా చేసేవాడు. ఏంటంటే తన ఇంటికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఒంటరిగా ఉంటాను కదా, ఇక్కడైతే కొద్దిగా కాలక్షేపంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము సాయంత్రం పూట త్వరగా వెళ్ళిపోమన్నా కానీ వెళ్ళేవాడు కాదు, కొద్దిగా ఉండటానికే ఇష్టపడేవాడు. అంటే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేదంటే ఒక కుటుంబ వాతావరణం, చక్కగా కలిసిమెలిసి ఉండే వాతావరణం అలా ఉండేది. సో అందుకని ఎక్కువగా ఇక్కడ పనిచేయటానికే ఇష్టపడేవాడు. సెలవుల విషయానికి వస్తే అసలుకి సెలవులు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు, ప్రతిరోజు రావడానికే ట్రై చేస్తాడు. ఎప్పుడన్నా ఒంట్లో బాగున్నప్పుడు మాత్రమే సెలవు పెట్టేవాడు. దాదాపుగా ప్రతిరోజు రెగ్యులర్గా వచ్చేవాడు. ఇంకా మేము ఏం చేసేవాళ్ళం అంటే అందరికంటే ఫస్ట్ వస్తాడు. ఇంటి దగ్గర నుంచి కూడా ఇక్కడ వర్కర్స్ అందరిలో లేడీస్తో పాటు తను కూడా వస్తాడు. వర్క్షాప్లో ఇక్కడ లేడీసే ఫస్ట్ వస్తారు, వాళ్ళతో పాటు ఈక్వల్గానే వస్తాడు. వచ్చి తన పని తను క్లీనింగ్ చేసుకోవడం. మేము చెప్పేవాళ్ళం ఇవి క్లీన్ చేయాలి, నువ్వు రాగానే ఇది క్లీన్ చేయాలని. తన పని మాత్రం పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. వీళ్ళన్నా కానీ ఒక్కొక్కసారి అది ఇది ఆల్టర్నేట్గా చేయటం, ఒకవేళ మిస్ అయినా కానీ ప్రతిరోజు వస్తే మాత్రం తన పని తాను చేసుకునేవాడు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చక్కగా డిసిప్లిన్గా జావ ఒకటి తెచ్చుకుంటాడు. తన షుగర్ పేషెంట్ కాబట్టి రెగ్యులర్గా జావ తెచ్చుకోవటం, బిస్కెట్లు తెచ్చుకోవడం, టైం టు టైం చూసుకునేవాడు. 11 గంటలకి వీళ్ళు టీ తాగుతారు, అతను జావ తాగేవాడు. తర్వాత బిస్కెట్లు తినేవాడు. తర్వాత 4 గంటలకి వచ్చేప్పటికల్లా 4 గంటలకి మళ్ళీ ఏదన్నా స్నాక్స్ అలా తింటాం. అలా డిసిప్లిన్గా ఉండేవాడు. అనిపించేది చాలా డిసిప్లిన్గా పర్ఫెక్ట్గా ఉంటున్నాడు తన పరిధిలో. సో అట్లాంటి మనం డిసిప్లిన్ అనేది శ్రీనన్నయ్య నుంచి నేర్చుకునే అవకాశం ఉంది. సో ఇంకా మరి చివరి రోజు కూడా
మన దగ్గర వచ్చాడు. చక్కగా మేము అందరం కూర్చొని తింటా మాట్లాడాము. తర్వాత నెక్స్ట్ డే సెలవు పెట్టాడు. మరి లేడీస్ కూడా అతనికి ఫోన్ చేసి మాట్లాడే అన్నారు. ఇంకా అదే లాస్ట్ సందర్భం. ఇంకో విషయం ఏంటంటే శ్రీనన్నయ్యకి వాచీలు అంటే బాగా ఇష్టం. నేను కూడా అన్ని వాచీలు కొనుక్కోలే. తను మాత్రం వాచీలు అంటే బాగా ఇష్టపడే. అంటే తనకి ఏ హ్యాబిట్స్ ఏమి ఉండేవి కాదు. తను ఏంటంటే ఆదివారం కూడా చాలా డ్రెస్సింగ్ కూడా డీసెంట్గా వేసుకొస్తాడు. ఇస్త్రీ నలగకుండా. తర్వాత వాచ్ కానీ ప్రతి వారానికి నెలకి అలా వాచీలు కొనడం మార్చడం అది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. ఏ ఫీలింగ్ కూడా ఉండేది తను అసలు. మామూలు క్యాజువల్గా ఉండేవాడు అందరికీ చక్కగా. కొంతమంది ఏదైనా చిన్న మాట అన్నా కానీ ఏదో కొంచెం జోక్గా వేసినా కానీ ఇతరుల మీద జోక్స్ వేస్తే ఒకసారి కాకపోతే ఒకసారి అన్నా సీరియస్ అవ్వాలి. కానీ నాకు తెలిసి నేను చూస్తూ ఉంటాను కదా, ఎప్పుడు సీరియస్ అవ్వడు. అందుకని మీరు కూడా చాలా ఫ్రీగా ఉండిపోయేవాళ్ళు అన్నమాట. ఇంకా మరి ఈ షాప్లో వాళ్ళు కూడా పక్కన చక్కగా మరి ఆయన గురించిన అనుభవాలు, మీరు ఆయనతో ఎలా ఇంపాక్ట్ అయ్యారు, ఆయన మీద ఎలా ఉన్నారు, మీరు ఆయనతో ఎలా ఉన్నారనే విషయాలు నాకు చెప్పుకున్నాం చక్కగా. సమయాన్ని మనం శ్రీనంకుల్ అంటే మా అందరికీ నిజంగా చాలా ఇష్టం. చిన్న పిల్లలతో చిన్న పిల్లలాగే ఉంటాడు. ఒక్కోసారి తండ్రిలాగా మాట్లాడతాడు, అలుగుతాడు, కోప్పడతాడు. అసలు ఎలా చెప్పాలో తెలియట్లే. ఒక 4 రోజుల నుంచి పనికి రాకపోతే నువ్వెందుకు రాలేదని ఇంటికి వచ్చాడు. ఒక 4 రోజుల ముందు ఇంటికి వచ్చి నీకు డబ్బులు వద్దా, నువ్వు పనికి రావా అని అడిగేవాడు. మళ్ళీ బ్రహ్మయ్య అరిస్తే వచ్చి నాకు చెప్పేవాడు, నన్ను బ్రహ్మయ్య అరుస్తున్నాడు, నువ్వు చెప్పవా అని. నేనేం చెప్పను శ్రీనంకులు, మన ఇద్దరం వెళ్ళి బాబన్నయ్య చెప్దామంట. నాకెందుకులమ్మా, నాకొద్దు అని వెళ్ళిపోయేవాడు. నిజంగా ఆయన లేని లోటు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాకు తెలుస్తూనే ఉంది. ఆయన్ని మర్చిపోలేం. ఇక్కడ శ్రీనంకులు అని అందరూ పిలుస్తారు. నేనైతే కనుక శ్రీను మావయ్య అని పిలుస్తాను. ఎవరైనా సరే ఇక్కడ అందరినీ శ్రీనంకులు మావయ్య అని పిలిస్తే ఎవరిని ఊరుకునేవాడు కాదు. నేను ఒక్కడనే మావయ్య అని పిలుస్తాను. ఆయన కూడా నా దగ్గరికి వచ్చి ప్రేమగా అల్లుడు అని పిలుస్తాడు. అల్లుడు అనే పిలుస్తాను నన్ను. సురేష్ అని ఎప్పుడు పిలవడు పేరు పెట్టి. తర్వాత దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టుకునేవాడు నన్ను. ఇంకెలా చెప్పాలంటే నాకు, ఎందుకంటే షాప్లో ఎవరున్నా లేకపోయినా ఆయన మాత్రం ఖచ్చితంగా ఉండేవాడు తప్పకుండా. మేము ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఆయన కన్ఫామ్గా చూసేవాళ్ళం. 2 విషయాలు చెప్తే ఏంటంటే మనకి మీ ద్వారా మాకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే మాకు పరిచయం చాలా తక్కువ. జస్ట్ అలా వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, పలకరించుకునేవాడు అంతే. శ్రీనంకుల్ सबके साथ आशा से मिलता है, मेरे साथ ज़्यादा आशा से मिलता है. और सबका टाइम 9 बजे वो 8:45 को सबको आता है. हमारे पास का जरूर एक बार चाबी रहता है, वो आके हमको 8:45 को कॉल कर देते तो चाबी इकड़ा 8:55 सबको आता है. वो मेरे सब काम में थोड़ा ज़्यादा हेल्प करता है. मैं जो बोलता है वो करता है और हमारे साथ अच्छा से मिलता है. और मैं उसको एक बात देने का सोच रहा था February 15 को. అంటే తను పనిచేస్తున్నప్పుడు నాకు కొంచెం అర్థమైంది అనమాట. ఏంటంటే తను పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడంట. 8:45 కల్లా 8:45 కల్లా కరెక్ట్గా ఆయన మన శ్రీనివాసరావు గారు వచ్చేవాడు అని చెప్పేసి చాలా విషయాల్లో కూడా మాకు చాలా సహాయం చేస్తున్నాడు అన్న 2 విషయాలు నాకు అర్థమైంది మామూలుగా. మరి ఇంకా ఎవరైనా చెప్తారండి, చెప్పండి. దేవుని నామానికి వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. అయితే మంగళగిరి చర్చ్లో నేను 3 సంవత్సరాల నుంచి మంగళగిరి చర్చ్కి రావడం జరిగింది. 2022 అనుకుంటానండి. అయితే 3 సంవత్సరాలలో నేను శ్రీని గారిని ఎప్పుడూ పలకరించలేదు. ఎందుకంటే అతను చాలా సైలెంట్గా ఉండడం, ఎవరితోనూ పెద్ద మాట్లాడకుండా తన పని వచ్చి తను చక్కగా వాక్యాన్ని విని శ్రద్ధగా విని తన పని తను ముగించుకుని బయలుదేరుతూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా నాకు పరిచయం లేదు, ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే శ్రీని గారి కంటే ముందుగా మేము వచ్చేసేవాళ్ళము. వచ్చేసిన తర్వాత వాక్యమెంట్లోనూ బిజీగా, అంటే ఎవరి పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయేవారు. అయితే 2 నెలల క్రితం నాకంటే ముందుకు వచ్చారు శ్రీని గారు చర్చ్కి. అయితే ఇప్పుడు వరకు నేను మాట్లాడలేదు శ్రీని గారితో, మాట్లాడాలి అని. తనకు నాకు కనీసం ఒక్క మాట కూడా బాగున్నారా అని కూడా నేను మాట్లాడలేదండి అసలు కూడా. ఎందుకంటే అంత సైలెంట్గా ఉండేవారు, అసలు ఎవరితో మాట్లాడేవారు కూడా కాదు. అయితే 2 నెలల క్రితం
అయితే నాకు ముందుగా వచ్చి చర్చిలో కూర్చున్నారు. సరే ఎవరు లేరు కదా, పలకరిద్దాము మాట్లాడదాము అని చెప్పి మొత్తం మామూలుగా పలకరించాము, మాట్లాడాము. అయితే మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు కదా, అయితే రక్షణ పొందుకోండి, దేవుడు మీ పట్ల ఇంకా గొప్ప మేలు చేస్తాడు, మీరు రక్షింపబడతారు, యేసుక్రీస్తు ప్రభు అని మీరు ఒప్పుకోండి, తండ్రి అతను మృతుల్లో నుండి విశ్వసించారని మీరు మీ హృదయంలో మీరు విశ్వసించిన యెడల మీరు రక్షణ పొందుకుంటారు అని నేను శ్రీని గారికి ఈ యొక్క 2 మాటలండి నేను మాట్లాడింది. అయితే మళ్ళీ మన శనివారం చనిపోయాడంటే చాలా బాధ కలిగిందండి నిజంగా. అయితే నాకు వెళ్ళాలి, చూడాలి, అయ్యో మన చుట్టూ తిరుగుతూ మనతోనే ఉంటూ మరి లేకుండా ఈరోజు నాడు చనిపోయారు అని నాకు చాలా బాధ అనిపించింది. అయితే రక్షణ పొందుకోవాలి మనం చెప్పాము, రక్షణ గురించి వింటే వింటే బాగుండు, దేవుళ్ళు రక్షింపబడ్డకు ఇంకా కొంత టైం ఉంటే బాగుండు, అతను రక్షింపబడతాడు అని నా హృదయంలో కొద్దిగా బాధ అనిపించిందండి. ఇంకా కొద్దిగా సమయం ఉంటే అతను రక్షింపబడతాడేమో, దేవుని మార్గంలో బాప్తిసం పొందుకుంటాడేమో అని నాకు ఒక హృదయంలో ఒకటి అనిపించిందండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు. అవును, చాలా మేము కూడా మరి చర్చిలోకి ఎంటర్ అయినప్పుడు చక్కగా నవ్వేవాడు అన్నమాట. చూడంగానే ఫస్ట్ నవ్వేవాడు. ఆ తర్వాత అయిపోగానే అందరికి షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, ఖచ్చితంగా షేక్ హ్యాండ్. తర్వాత బ్రెడ్ వాళ్ళ అమ్మగారికి తీసుకెళ్ళేవాడు అనమాట, అదొకటి ఖచ్చితంగా తీసుకెళ్ళేవాడు. ఇట్లాంటి పలకరింపులు ఆయనతో చక్కగా ఉన్నాయి అన్నమాట. మరి ఈ విధంగా చెప్పాలంటే దేవుడు మంచి సమయం ఆయనకు అనుగ్రహించాడు. కానీ మరి ఆయన హృదయంలో మంచి విశ్వాసం, దాన్ని చూసి కూడా ప్రభు తప్పకుండా ఆయన ఏ విధంగా తీసుకెళ్ళిపోయినా కానీ ఆయన హృదయంలో విశ్వాసం. అదే ఇందాక మన సుశీల మాట గారు చెప్పారు ఆ మాటకు. ఒక బాప్తిసం ఒక్కటే తీసుకెళ్ళిపోయాడు, అది మెయిన్ పాయింట్ అన్నమాట. ఆ తర్వాత నాగేశ్వరరావు కూడా శ్రీలంకలు చెప్పాలంటే ఎప్పుడు కలిసే ఉండేవాడు మాతో. ఎప్పుడు కోపడినా మళ్ళీ ఎమ్మడిని పలకరించినా మళ్ళీ మామూలుగా మాట్లాడతాడు. వచ్చి అరుస్తాను, అప్పుడప్పుడు అరిచినా కానీ మళ్ళీ ఎమ్మడినే శ్రీలంకలు అలా కాదన్నా మళ్ళీ ఎమ్మడినే కూల్గా మళ్ళీ మామూలుగా పనిచేసేవాడు. వచ్చి నా పెళ్ళైనాక నేను లేట్గా వచ్చాను, కానీ ఆయన ఎప్పుడు తాళం కోసం 8:45కి ఇంటికి వచ్చి తాళం తీసుకెళ్ళేవాడు. లాస్ట్ 2 రోజులు నేను అసలు మర్చిపోలేను. అప్పుడు ఆ కార్ బొమ్మ ఒకటి వచ్చింది, ఫస్ట్ ఫోటో నువ్వు దిగి శ్రీలంకలో అని ఆయనతో ఫోటో తీసాం గురువారం నైట్. తర్వాత శుక్రవారం రోజు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వెళ్తా కోట అన్నాడు, ఇంకా వెళ్ళలేదురా అంటే సరే నేను అన్న ఈ చలికి ఇంకా వెళ్ళకపోతే నువ్వు పోతావు, తొందరగా ఇంటికి వెళ్ళని పంపించాం. అది నాకు బాగా గుర్తు. తర్వాత రోజు ఆయన షాపుకి కూడా రాలేదు. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ మా అమ్మ 6 ఆ టైంలో ఫోన్ చేసి చనిపోయాడని చెప్తే నేనే షాక్ అసలు. నాకు ఆ 2 రోజులు అయితే ఇప్పటికీ గుర్తుండిపోయింది అసలు. ఆ 2 శుక్రవారం రోజు నైట్ ఇంక వెళ్ళకపోతే నువ్వు చలికి చచ్చిపోతావు, ఇంటికి వెళ్ళు తొందరగా. లాస్ట్ మరి అంతకుముందు ఆయన వచ్చిన శనివారం కూడా మన వాక్యం చెప్పుకుంటూ శ్రీనివాసరావుని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు అనే విషయం నాకు చూపించి చెప్పాను అనమాట. గుర్తుందో లేదు మీకు? అట్లా అంటే దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడు అనే విషయం చెప్తూ వాళ్ళని వెళ్ళడం చూపించి ఎందుకు మరి శ్రీనివాసరావు వైపు తిరిగిందనమాట చెయ్యి. మరి దేవుడు నిజంగా మరి ఆయన దేవుడికి అన్నీ తెలుసమ్మా క్లియర్గా, మనకైతే తెలియకపోవచ్చు కానీ ఆయన హృదయ స్థితిని దేవుడు చూస్తాడు కనుక మనం ఇది అదేం చెప్పలేం, ప్రభు చిత్తం అనమాట. ఇది పెట్టుకోండి. ఇంకా ఎవరైనా చెప్తే చెప్పండి. మేము షాప్కి లేటుగా వచ్చిన సీనంకులు మాత్రం టయానికి వచ్చేవాడు. మేము రాపైన మాకు ఫోన్ చేసి ఏంటి రాలేదు అని చెప్పి అడిగేవాడు. మళ్ళీ మేము వచ్చి రాగానే సీనంకులు మాకు ఇదేం తీసుకురా అని అంటే పైకి వెళ్ళి తీసుకొచ్చేవాడు. మేమే కింద కూర్చున్న కవర్లో ఏమైనా కావాలన్నా సీనంకులు తీసుకురా అంటే ఏం తెచ్చుకోలేరా మీరు అనేవాడు. అయినా సరే సీనంకులు నువ్వే వెళ్ళి తీసుకురా అనేవాళ్ళము. అయినా తీసుకొచ్చేవాడు. ఏం మా హెల్ప్ కావాలన్నా సీనంకులతో పైకి వెళ్తాము, సామానం తెచ్చుకోవాలంటే రాను అనుకోకుండా మాతో పాటు వచ్చి మేము సామాన్ ఇద్దరం సీనంకులు ఒక పక్కన పట్టుకో మేము ఒక పక్కన పట్టుకుంటామని మోసుకొచ్చేవాడు. ఒక్కోసారి ఆయనే మోసుకొచ్చేవాడు మాకు సామానం కూడాను. అన్నీ మాకు మిషన్లు ప్రెసింగ్ మిషన్లు పాడైపోతే సీనంకులు రిపేర్ చేయి అని అంటే రిపేర్ చేసి మాకు ఇదిగోండి బాగుంది వేసుకోండి అని ఇచ్చేవాడు.
మాకు అన్నీ బాగా హెల్ప్ చేసేవాడు. మాకు టీ 11 అవ్వగానే సీనంకులు అమ్మ మీకు టీ తీసుకొస్తాను, అన్నీ ఎంత చెప్పు డబ్బులు ఎంతమందికి తేవాలని రోజు అడిగేవాడు. సీనంకులు లేకపోతే మాకు టీ కూడా లేట్గా వస్తుంది. నేను సంగ్రామం రోజు అడుగుతాను, సీనంకులు రోజు గుర్తు చేసుకుంటున్నాము. సాయంత్రం 4 అవ్వగానే కూడా టీ కావాలి, టీ తీసుకొస్తాననేవాడు. కానీ సీనంకులు లేకపోతే మాకు చాలా లోటు కూడా తెలుస్తుంది ఇప్పుడు కూడా. సీనకు చిన్నపిల్లలాగా చెప్పిన మాట వినేవాడు. రాగానే మా దగ్గరే కూర్చునేవాడు. ఏమన్నా ఆయన మాటలు బాగుంటేనే మేమే కావాలని ఏదో ఒకటి కదిలించేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం. నువ్వు వచ్చిన టైంలో నువ్వు ఎలా 2 మాటలు చెప్పినా పర్లేదు మేనా? ఆయన అందరితో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. చిన్నపిల్లల మెంటాలిటీ ఆయనది. ఆయన అయితే మాత్రం నాకు మా నాన్నతో సమానం. అందరినీ వేస్ట్ 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 అనేవాడు. మీనా బెస్ట్ అన్నాడు, చివరిలో నన్ను కూడా వేస్ట్ అన్నాడు. రోజు 2 బిస్కెట్లు ఇస్తారు నాకు. ఒక సాల్ట్ బిస్కెట్ ఇస్తారు, ఒకటేమో స్వీట్ ఇస్తారు. అడగకపోయినా నన్ను గుద్ది మరీ ఇస్తారు. నాతో చాలా బాగుండేవాడు. మిస్ అవుతున్నాను ఆయన్ని, కానీ చాలా మంచి వ్యక్తి. ఈ ఆఫీస్లో నాకు తెలిసినంత వరకు మా రఘు సార్, సుశీల అమ్మగారు, శ్రీనాథ్ అంటే ఈ మనసులో ఏదో ఉండదు, చాలా మంచి వాళ్ళు. వీళ్ళ ముగ్గురు అందరం ఎలాగోలా ఉంటాము, వీళ్ళ ముగ్గురు స్పెషల్ అసలు. ఇట్లా మరి అనేక విషయాలు మరి మీరు చక్కగా చెప్తున్నారు. మరి ఒక షాపులో పనిచేస్తున్నప్పుడు నిజంగా ఇంతమందితో మరి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే చెప్పుకోదగిన విషయం. ఇది నిజంగా ప్రజల్లో కొంతమంది బాగా బాగా ఘనత పొందుతారు, కొంతమంది కనపడతారు, కొంతమంది మఫ్తీలో ఉంటారనమాట, సైలెంట్గా. ఈ మఫ్తీగా ఉండే తక్కువ మందిలో తక్కువైన వ్యక్తి అనమాట ఈయన. నిజంగా అట్లా ఉన్నాడు. నిజంగా చాలా సంతోషం అనమాట. ఇంకా ఫైనల్గా ఎవరైనా చెప్తే చెప్పండి. ఫైనల్గా మరి ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం మరి ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళ అమ్మగారు సత్యవతి గారు, వాళ్ళ సిస్టరు, మరి వాళ్ళ అమ్మాయి రాధిక, వాళ్ళందరూ కూడా చక్కగా ప్రభువుని తెలుసుకోవాలని, మరి ఒక చిన్న విషయంలోనే తను మరి ఒక చిన్న కొదువుగా ఆయన మరి చనిపోవడం జరిగింది. ఆ బాప్తిస్మం అనేది తీసుకోపోవడం కొంచెం బాధాకరమైంది మనందరికి కూడా. ఏదేమైనప్పటికీ ప్రభుకి అప్పగించుకుందాం. ఆ కుటుంబం అంతా కూడా ప్రభుని తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయడం, ఒకరు ప్రార్థన చేయండి. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, యేసయ్యా నీకు స్తోత్రాలు. నాయనా నీవు గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, ప్రేమామయుడు, దయాళుడవు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన ఈ లోకమంతటిని నీ నోటి మాటతో కలుగు చేసిన గొప్ప దేవుడవు, మాకు తల్లిగా మా తండ్రిగా ఉన్నావు తండ్రి నాయన. మరి ఈ లోకంలో అందరినీ పిలిచావు నాయన. అయితే కొందరిని నువ్వు ఏర్పరచుకున్నావు తండ్రి. నీ ఏర్పాట్లో నాయన ప్రభా శ్రీనుని సత్యవతి వదిని నాయన ప్రభా ఆ కుటుంబాన్ని నాయన తండ్రి నువ్వు నాయన తండ్రి నాయన ఆకర్షించుకొని నాయన ఏర్పరచుకున్నావు నాయన. శ్రీనుని సత్యవతి వదిని బిడ్డలుగా చేర్చుకొని ప్రభా మరి శ్రీను నాయన ప్రభా నాయన ప్రతి ఆదివారం నీ సన్నిధికి రావటానికి నాయన ఎంతో ఆసక్తితో తండ్రి నాయన మరి ప్రభా నాయన నీ సన్నిధికి రావటానికి కూడా అది నీ కృప, నీ దయ్యే ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. నాయన ప్రభా మరి ఎటువంటి నాయన ప్రభా అపవిత్రమైనది ముట్టకుండా నాయన బిడ్డను ప్రత్యేకపరుచుకున్నావు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు నాయన. ప్రతి దినము నాయన నీతో సహవాసం చేసే బిడ్డగా నాయన నీవు నిలవబెట్టుకున్నావు తండ్రి. అలాగే సత్యవతి వదిన కూడా ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రార్థించుచు, నిన్ను స్తుతించుచు, నీ జీవం గల మాటలు ధ్యానించుచు ప్రభా నీతో సహవాసం కలిగి ఉండటానికి నీ కృప చూపావు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డ ఎంతగానో నాయన ప్రభా తన కుమారుని కొరకు నాయన దుఃఖించుచూ ఉండగా ప్రభా నీ బిడ్డకు ఓదార్పును ఆదరణను ఇచ్చే దేవుడవు నీవు మాత్రమే నాయన ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నాయన నీకు స్తోత్రాలు. నువ్వు ఆదరణకర్తవు నాయన. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానన్నావు, అది లోకం ఇచ్చుచున్నట్టుగా కాదన్నావు తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. మరి సత్యవతి వదిలికి నాయన నీ ఆదరణ నాయన శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహించండి నాయన. మరి ప్రభా నాయన శ్రీను నాయన నీ నెమ్మది కలిగిన స్థలములో నువ్వు ఉంచావని నేనైతే నమ్ముచున్నాను నాయన. ఎందుకంటే ప్రభా నాయన ఈ లోకములో నాయన తండ్రి నీ బిడ్డ ప్రభా నాయన తన తండ్రి ప్రవర్తనను, తన హృదయాన్ని, తన ఆత్మను ఎంతో కాపాడుకున్నట్టుగా నాయన మేము చూస్తున్నాము నాయన ప్రభా. నీకు స్తోత్రాలు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ప్రభా తండ్రి నాయన తన పని తాను చేసుకుంటూ ప్రభా నీ సన్నిధి నేను గౌరవించుతూ ప్రభా నాయన తనకిచ్చిన కర్తవ్యాన్ని మర్చిపోకుండా ప్రభా నాయన మరి తండ్రి షాపుకు వచ్చి నాయన పనులన్నింటిలో కూడా నమ్మకముగా ఉంటూ తండ్రి
తన చుట్టూ ఉన్న వారితో కూడా నాయన ఎంతో స్నేహబంధం కలిగి ప్రభా తండ్రి నాయన మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుక నాయన ప్రభా నాయన ప్రభా నేనైతే నమ్ముచున్నాను ప్రభా నీకు స్తోత్రాలు నాయన అతనికి ఒక నెమ్మది కలిగిన స్థలాన్ని మీరు సిద్ధపరిచారని నాయన నేను నమ్ముచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మరి అలాగే ప్రభా సచోది వదిన కూడా మీరు ఆదరణ అనుగ్రహించండి నాయన మరి అలాగే ప్రభా తండ్రి నాయన తన కుమార్తె రాధికాను నాయన ఆమె భర్తను మరి శారదాను ఆమె భర్తను శాస్త్రి గారిని వారి బిడ్డలను కూడా నాయన నీవెంత గొప్ప దేవుడో వాళ్ళు కూడా గ్రహించి నాయన నీ రక్షణ మార్గంలో నడవడానికి నీ దయ చూపండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా నాయన నీకు స్తోత్రాలు నాయన మరి షాపులో నాయన ప్రతి శనివారం నాయన నీ సన్నిధిలో నాయన ప్రభా నీ మాటలు నాయన చెప్పడానికి దైవజనం నడిపించి ప్రభా తండ్రి నీ వాక్యాన్ని నాయన బోధించుండగా ప్రభా ఎందుకంటే ప్రభా నాయన నీ మాటలే నాయన నీ యొక్క వాక్యమే ప్రభా నాయన ఆ నిత్య జీవానికి మార్గము నాయన ప్రభా ఆ నిత్య జీవానికి వారసులుగా ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రభా తండ్రి నాయన మరి నాయన ప్రభా తండ్రి నాయన మరి ప్రభా నీ ఉండు స్థలంలో ఈ బిడ్డలందరూ కూడా ఎప్పటికైనా ఉండాలని ఉద్దేశంతో నాయన మరి నాయన నిన్ను తెలుసుకొని నీ మార్గంలో నాయన నడిచినప్పుడు మాత్రమే ప్రభా మేము నిత్య జీవానికి వారసులు ఉంటాం నాయన ప్రభా నాయన మరి రెండు మార్గాలు నాయన నువ్వు సిద్ధపరిచావు తండ్రి ఒకటి నరకము పాతాళము నాయన పరలోకము నిత్య జీవము నాయన ఆ నిత్య జీవానికి పరలోక వారసులుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలని ప్రభా ప్రతి శనివారం నాయన ఈ ప్రార్థనా కూడిక మీరు ఏర్పరిచారు తండ్రి నాయన ఇది ఎంతో ధన్యకరము నాయన ప్రభా నిన్ను తెలుసుకొని నీ వెలుగులో నడిచినప్పుడు తండ్రి ఆ యొక్క నాయన ప్రభా వెలుగు యొక్క నివాసము నీ యొద్ద ఉన్నది కనుక నాయన యొక్క జీవ మార్గంలో నాయన నడిచినప్పుడు తండ్రి ఆ పరలోక రాజ్యంలో మేము యుగయుగాలు ఉంటాం నాయన ఈ లోకంలో మేము జీవించేది కొంత సమయము కొంత కాలమే నాయన ప్రభా మరి శ్రీని అయితే 57 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు మరి ఇప్పుడు నిత్య జీవంలో ఉన్నాడు తండ్రి ప్రభా అలాగే ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను తెలుసుకొని ఒక నాయన పరలోక రాజ్యంలో ఆ సంతోషకరమైన ప్లేస్లో ఉండటానికి నాయన ప్రతి ఒక్కరు నాయన నీ మాటను విని గ్రహించి అనుసరించి ప్రభా నిత్య జీవానికి వారసులు ఉన్నట్లు నీ దయ చూపండి తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి నాయన వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా నాయన నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరి కష్టార్జితము వాళ్ళ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా పనిచేయగలిగే శక్తిని ఇవ్వండి తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా మరి నీ పాస్టర్ గారిని అతని భార్య బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి నీ బిడ్డల ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగా ఉండి కాపాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మరి కొన్ని మంచి విషయాలు మీకు చెప్పాలని మీ ముందుకు ప్రభు మమ్మల్ని తీసుకొచ్చాడని కాబట్టి వినండి జాగ్రత్తగా వినాలి. మరి శ్రీనివాసరావుకి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం ప్రతి శనివారం నాడు చక్కగా దేవుని వాక్యం వినే మంచి అవకాశం ఇచ్చాడు ఆయన కూడా. అట్లాగే మరి ఆదివారం నాడు కూడా మరి చక్కగా మందిరంలోకి వచ్చి అనేక విషయాలు మరి తెలుసుకొని చక్కగా హృదయంలో భద్రం చేసుకునే ఒక మంచి ఆపర్చునిటీ దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని నామాన్ని బట్టి దేవునికే మహిమ అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, జీవితం చాలా ఇంపార్టెంట్. జీవితం ఆయుష్ వేరు, జీవితం వేరం. ఆయుష్ వేరు, లైఫ్ అంటే జీవితం వేరన్నమాట. చాలామందికి తెలియక ఆయుష్నే జీవితం అనుకుంటున్నారు. చాలామందికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. అర్థమైందా మీకు? బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. కొంతమంది రెండు ఒకటే అని అనుకుంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ ల్యాప్టాప్ కనపడుతుంది కదా, ఈ ల్యాప్టాప్ పైన ఆ మెటీరియల్ లోపల స్విచ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారంటే హార్డ్వేర్ అంటారనమాట. హార్డ్వేర్ మీరు గమనించండి, లోపల సాఫ్ట్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ కనపడుతుంది, సాఫ్ట్వేరు కనపడదు. కానీ ఒక మాట అడుగుతాను, చెప్పండి, ఈ ల్యాప్టాప్ వర్క్ చేయాలంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సాఫ్ట్వేర్ మీద డిపెండ్. సాఫ్ట్వేర్ లేకపోతే హార్డ్వేర్ లేదు. సాఫ్ట్వేర్ ఎక్కడ కనపడదు. అదే గుర్తుపెట్టుకోండి, ఆయుష్ వేరు, జీవితం వేరు. ఆయుష్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయుష్ అంటే ఇప్పుడు చెప్తాను నేను. ఆయుష్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తను ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతున్నాడు, ఒక మనిషి ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడో అన్ని సంవత్సరాలు ఏమంటారు తెలుసా?
ఆయుష్ అంటారనమాట. ఇప్పుడు శ్రీనివాసరావు యొక్క ఆయుష్ ఎంత? 57 సంవత్సరాలు. మీకు తెలుసో లేదు, బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి అంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరో తెలుసా? మెతూషెలా అని ఉండడం. మీరు చెప్తే బెత్తరపోతారు, చెప్తే ఒక రకంగా అనిపిస్తుంది మీకు, అబ్బా అంటారు. 969 సంవత్సరాలు బతికాడం. ఆశ్చర్యం కలిగింది ఈ మాట. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయుష్ తరిగిపోతామని, దినములు గడుస్తామని. దినములు గడుచుచున్నవి, క్షణములు దొర్లుచున్నవి, అంతము పిలచుచున్నది, ఆయుషు తరుగుచున్నది. యేసులేని నీ జీవితము పొందలేవు మోక్షరాజ్యము అని ఒక ఆయన పాట రాశాడు. దినములు చూడండి ఎలా గడిచిపోతామన్నాయో. అందుకే గుర్తుపెట్టుకోవాలి. అసలు ఒక మాటలో చెప్పాలంటే కొన్ని ఉదాహరణలతో మీకు, తల్లి గర్భంలో అబ్బాయి ఎంతకాలం ఉంటాడమ్మా? 9 నెలలు. దాన్ని ఏమంటారంటే ఒక రకంగా చెప్పాలంటే అది అసలు జీవితం కాదు. 9 నెలల తర్వాత బేబీ బయటకు వస్తాడు చూసావా? ఆ భూమి మీద ఒక 57 సంవత్సరాలు బతికాడు, లేదా 40 సంవత్సరాలు. దాన్ని ఏమంటారంటే అతని జీవితం, అతని ఆయుష్ అంటారనమాట. 9 నెలలు అంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ అని ఆడతారు. ప్రాక్టీస్ మ్యాచ్, అసలు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. ఈ భూమి మీద మానవుని యొక్క ఆయుష్ ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది అనమాట. అసలు జీవితం అస్సలు ఉంది, అది తెలియట్లే జనానికి. అసలు క్రికెట్లో అసలు చక్కగా ఆడాలని చెప్పేసి ఏం చేస్తారు చెప్పండి? ప్రాక్టీస్లు బాగా చేస్తారు. ఒకవేళ నువ్వు బాగా ప్రాక్టీస్ చేయకపోతే అసలు మ్యాచ్లో నువ్వు ఓడిపోవా? ఇండియా పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా దాని ముందు రోజు కానీ దాని ముందు 2 రోజుల ముందు ఏం మ్యాచ్ పెట్టుకుంటారు చెప్పండి? ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుందమ్మా. ఖచ్చితంగా ప్రాక్టీస్ మ్యాచ్ పెట్టుకుంటారు. ఎందుకంటే అసలు మ్యాచ్కి వెళ్ళే ముందు. ఇంకా చెప్పాలంటే ఒక నాటకం వేస్తున్నప్పుడు అది అసలు నాటకం అనమాట. అది వేస్తున్న ముందు రిహార్సల్స్ అని చేస్తారు. రిహార్సల్స్ అవేంటంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ అసలు మ్యాచ్కి రెడీ అవుతున్నారనమాట. ఈ భూ సంబంధమైన మానవుని యొక్క జీవితం ఎటువంటిదంటే దేవుడిచ్చే జీవితానికి ఒక ప్రాక్టీస్ లాంటిది అనమాట. దేవుడిచ్చే జీవితానికి ఇక్కడ మనం తరబిది పొందాలి. ఇది చక్కగా ఉంటే అసలు జీవితానికి. అసలు ప్రాక్టీస్ మ్యాచ్ సరిగా లేదనుకోండి, అసలు మ్యాచ్ సరిగ్గా ఆడతావు నువ్వు. ప్రాక్టీస్ మ్యాచ్లోనే ఫెయిల్ అయిపోయావు, అసలు మ్యాచ్లో 100% ఫెయిల్ అయిపోతావు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ సరిగా రాయకపోతే అసలు ఎగ్జామ్ సరిగా రాయగలవా నువ్వు? అసలు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఎందుకు పెడతారు? అసలు ఎగ్జామ్ కోసం కదా. ఇప్పుడు మా అబ్బాయికి అయితే ప్రీ ఫైనల్ 1, 2, 3 3 ప్రీ ఫైనల్, ఇప్పుడు 2 ప్రీ ఫైనల్. ఫస్ట్ ప్రీ ఫైనల్లో నాట్ బ్యాడ్ కింద వచ్చేసాడు, నాట్ బ్యాడ్. ప్రీ ఫైనల్ 2కి వచ్చేసరికి గుడ్ కింద వచ్చేసాడు. ఇప్పుడు ప్రీ ఫైనల్ 2లో మంచి మార్కులు వచ్చినాయి అనమాట. అంటే గుడ్. నెక్స్ట్ చెప్పాను మావిడితో, ప్రీ ఫైనల్ 3కి నువ్వు నిజంగా వెరీ గుడ్కి రావాలని చెప్పా, అసలుకి ఎక్సలెంట్లోకి వెళ్ళాలని చెప్పా. ఆ ర్యాంక్ పెట్టుకుని వెళ్తున్నాడు అనమాట. ఆ ర్యాంక్ పెట్టుకుని అంటే నేను ఎందుకు అలాగే తరబిది చేస్తున్నావు, అలాగే ట్రైనింగ్ ఇస్తున్నావు, అలాగే కూర్చోబెట్టి చదివిస్తున్నావు, అలాగే కొన్ని పక్కన పెడుతున్నావు. ఎందుకంటే అసలు ఉందమ్మా జాగ్రత్త అని చెప్తున్నాను అమ్మా. కాబట్టి మానవుని యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా ఆయుష్ వేరు, జీవితం వేరు అనమాట. అందుకని ఈరోజు జీవితం గురించి మనమేమనుకుంటున్నాం, దేవుడేం అనుకుంటున్నాడు. ఈ విషయాలు మీకు చెప్పాలనుకున్నా ఈరోజు. ఒక చిన్న ప్యాసేజ్ తీసుకొని చెప్తాను మా బైబిల్లో. మనమేమనుకుంటున్నాం, దేవుడేమనుకుంటున్నాడు, ఎవరిది కరెక్టో తెలుసుకుందాం ఈరోజు. తాడో పేడో తెలుసుకుందాం ఈరోజు. దేవుడు మన జీవితం గురించి దేవుడు చెప్పింది కరెక్టా, మనం ఊహించుకుంది కరెక్టా, ఏదో మీరే చెబుతారు కానీ చెప్పిన తర్వాత వాక్యం. అందుకంటే ముందుగా ఆ మానవునికి శరీరము, ప్రాణము, ఆత్మ దేవుడే ఇచ్చాడు అంటానికి ఒక చిన్న రుజువు ఉంది బైబిల్లో. ఏంటో తెలుసా? యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదవండి ఫస్ట్, ఆ తర్వాత వాక్యానికి వెళ్దాం. యోబు గ్రంథం బైబిల్లో పాత నిబంధనలో యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటి మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. చూసారు దేవుడు ఇక యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నన్ను జిగట మన్నుగా చేసావయ్యా, పాలు పోసినట్లుగా. ఒక పాల వ్యక్తి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 1 లీటర్ పాలు ఎలా పోస్తాడు చెప్పండి? అలా పోస్తాడు. ఈ భూమి మీద మానవునికి మానవుని యొక్క శరీరం యొక్క అవయవాలన్నింటిని అలా పోసాడంట దేవుడు, పరలోకం నుంచి భూలోకానికి. తర్వాత 9 నెలలు తల్లి గర్భంలో జున్నుగడ్డలాగా అతను అలా గట్టిగా అయిపోయాడు అనమాట. పెండం చూడండి ఎలా అయిపోయిందో. తర్వాత
చూడండి, బాడీలో ఏముంది? చర్మము మాంసమే అంతా కూడా. తర్వాత అన్ని ఎముకలు నరాలు. ఇదంతా ఏంటంటే శరీరం అనమాట. మనిషికి శరీరం ఇచ్చాడు. తర్వాత ఇక్కడ జీవము అంటే ప్రాణం అనమాట. పై పాటలోనేమో శరీరాన్ని ఇచ్చాడు, కింద పాటలోనేమో ప్రాణాన్ని ఇచ్చాడు. తర్వాత ఇక్కడేమో ఆత్మ కనపడుతుంది. అంటే ఈ వచనాల్లో 3 కనపడుతున్నాయి. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. శరీరాన్ని ఇచ్చింది దేవుడే, ప్రాణమును కూడా దేవుని కృపచేత ఇచ్చాడు. అందుకే దేవుని కృపచేత మనం ఉన్నాం ఈరోజు. లేదంటే అసలు ఎవరైనా ఊహించారా రేపు శనివారం శ్రీనివాసరావు చనిపోతాడని? ఒకవేళ శ్రీనివాసరావుకే తెలిసిందనుకోండి చనిపోతానని రేపు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు జనరల్గా మీరు ఆలోచించండి. ఒక మాట చెప్తాను నేను. మీరు ఎప్పుడు చనిపోతారో మీకు తెలిసిందనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలిసిందనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు నువ్వు 70 సంవత్సరాలు బతుకుతావు అని తెలిసిందనుకోండి, ఈలోపు నువ్వేం చేస్తా? అందుకే దేవుడు ఏం చేశాడు చెప్పండి? నువ్వు ఎప్పుడు చనిపోతావో ఎవ్వరికి తెలియదు. అందుకే గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఈ వచనాలు చదివినప్పుడు మానవునికి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 దేవుడే ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ 3 కలిపిన ఒక జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి ఈ జీవితాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే ఏదో సింపుల్గా ఉండమని కాదు. దీని వెనక ఇంత ప్రయాస దేవుడు పడ్డాడంటే ఏదో మర్మం ఉందని గుర్తుపెట్టుకోవాలి. మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. ఇప్పుడు మనం అసలు వాక్యంలోకి వెళ్దాం. అందరూ యాకోబు రాసిన పత్రిక దీన్ని కొత్త నిబంధనలో 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఒక్కొక్క మాట. జీవితం గురించి మీరేమనుకుంటున్నారు, అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు అనే విషయాలు మీకు సింపుల్ పాయింట్స్గా చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. ఫస్ట్ 13 వచనం చదవండి. 212 పేజీ కొత్త నిబంధనలో 212. ఇక్కడే పెట్టుకుందాం జాగ్రత్తగా. ఆపండి. జీవితం గురించి మనుషులు ఏమనుకుంటారంటే అది చాలా పెద్దది అనుకుంటున్నారు. జీవితం చాలా పెద్దది. మొదటి పాయింట్, జీవితం చాలా పెద్దది. ఇలా అనుకుంటుంది ఎవరు? దేవుడా, మానవుడా? మానవుడే. తెలుసా? ఈ భూమి మీద ఇంకా ఎక్కువ, లేకపోతే ఏంటమ్మా నాకు తెలియకడుతాను, ఈ భూమి మీద నేను ఎక్కువ కాలం బ్రతుకుతాను అని అనుకుంటున్నాడు. నా జీవితం చాలా ఉంది, నాకేంట్రా నా జీవితం చాలా ఉంది అనుకొని ఎన్ని ఊహలు, ఎన్ని ప్లాన్స్, ఎన్ని తలంపులు. అసలు నాకు తెలియకడుతాను, ఒక్కొక్కరు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఎంత స్టాండర్డ్గా వేస్తున్నారు తెలుసా? ఆ పునాదులు చూసినప్పుడు కానీ, ఆ మెటీరియల్ చూసినప్పుడు కానీ అనుకుంటున్నాను ఖచ్చితంగా 150 సంవత్సరాలు వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఖచ్చితంగా ఉంటుంది. కానీ విచిత్రం చెప్పినా వాళ్ళు ఉంటారో లేదు గ్యారంటీ లేదు. కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. వాళ్ళ ఆలోచనలు ఇంకా మేము ఎక్కువ కాలం ఉంటాం అన్నట్టుగా వేసుకుంటున్నారు ఇల్లు. ఇంకా ఎక్కువ కాలం ఉంటాం అన్నట్టుగా ధాన్యాన్ని కొట్లలో పోసుకుంటున్నారు. మేము ఇంకా ఎక్కువ కాలం ఉంటాం అన్నట్టుగా అన్ని బట్టలు తెచ్చేసుకుంటున్నారు. ఇంకా మేము ఎక్కువ కాలం ఉంటామని చెప్పేసి బ్యాంకుల్లో డబ్బులు ఏం చేస్తున్నారు చెప్పండి? జమలు చేస్తున్నారు. డిపాజిట్ అంటే నేను చేసుకోవద్దు అంటలేదు, కానీ వాళ్ళ ఆలోచనలు చూడండి, వాళ్ళ తలంపులు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఎక్కువ కాలం ఉంటాం, ఇదిగో ఎట్లా చదువుకున్నాను, తర్వాత ఇలా ఎన్నో ఆశలు మనిషికి. మనుషుల యొక్క దృష్టిలో జీవితం యొక్క పరిస్థితి చూసినప్పుడు, ఈ వచనాన్ని చూసినప్పుడు చాలా పెద్దదిగా అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. మరి వాళ్ళు జీవితాన్ని చాలా పెద్దది అనుకుంటున్నారు కాబట్టే ఇక్కడ ఏమనుకుంటున్నారు చెప్పండి? నేడైనా సరే, రేపైనా సరే, ఈ రోజైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి ఏం చేస్తాడంట? అక్కడ 1 సంవత్సరం ఉండిపోతాడంట. ఉండి ఏం చేస్తాడు? మంచి వ్యాపారం చేస్తాడంట. వ్యాపారంలో లాభాలు పొందుతాడంట. పొండి బాగా సంపాదించుకుందాం అని చెప్పేసి చెప్పుకుంటున్నాడంట. అంటే ఇతని ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక మానవుని యొక్క ఆలోచనలు, ఒక మానవుని యొక్క తలంపులు ఎంత ఎక్కువ వెళ్ళిపోయినాయో చూడండి. జీవితం గురించిన ఆలోచనలు ఎంత పెద్దగా కనపడుతున్నాయో చూడండి. మనుషులేమో జీవితం చాలా పెద్ద, మనకేంది ఇంకా ఉంది. ఇంకా 90 సంవత్సరాల ముసలి వ్యక్తి కూడా చనిపోయేటప్పుడు మనం వెళ్ళి ఇంకా నువ్వేమనుకుంటామంటే బతకాలనుకుంటారా లేదా చెప్పండి అమ్మ? బ్రతికేవాళ్ళు బ్రతుకు మీద ఆశ పెట్టుకుంటారు. ఇంకెందుకు ఆయన వెళ్ళిపోకంటే వాళ్ళ ఆశలు ఆడుకుంటాయి నిజంగా. అందుకనే చాలా పెద్దది అనుకుంటున్నారు. అయితే భూలోకంలో మానవులు ఊహించుకొని ఏదో ఉంది అనుకుంటున్నారు. అయితే దానికి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మానవులేమో దేవుని జీవితాన్ని, మానవులు వారికి ఇచ్చిన జీవితాన్ని చాలా పెద్దది అనుకుంటుంటే దేవుడు తుస్సుమని బాగొట్టేశాడు. చూడండి ఏమన్నాడు నెక్స్ట్ విచనం? రేపేమి సంభవించునో మీకు తెలియదు,
మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అతలో మాయమైపోవు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు జీవితం చాలా చిన్నది అని చెప్తున్నాడు. మనుషులేమో జీవితం చాలా పెద్దది, ఇంకా చాలా ఉంది అనుకుంటున్నారు. కానీ దేవుడైతే ఏం చెప్తున్నాడు చెప్పండి? జీవితం చాలా చిన్నది. అది ఎంత చిన్నదంటే విచిత్రం చెప్పనా, అసలు రేపేం నీకు తెలియదు, అసలు రేపేం సార్. అది ఇందాక మన నాగేశ్వరరావు చెప్తున్నాడు కదా, నిజంగా శుక్రవారం ఏమన్నారంట? శుక్రవారం ఏమన్నారు చెప్పండి? బాగా చలికి చచ్చిపోతా వెళ్ళు అన్నారంట. కానీ శనివారం అలా జరుగుతుంది అనుకున్నారు ఎవరన్నా? శుక్రవారం నాడు నిజంగా ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా శనివారం ఈ టైంలో ఇలా అయిపోతాడు ఈయనని చెప్పేసి? శుక్రవారం సంగతులు ఉన్నాయి. శనివారం నాడు నిజంగా ఇలా జరుగుద్దని ఎవరికి రేపేమి సంభవించనో నీకు తెలియదు నిజంగా. సరే, అందుకే ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, నీ జీవితం రేపేమి సంభవించునో నీకు తెలియదుగా. ఓ మానవా రేపేమి సంభవించునో నీకు తెలియదుగా. ఓ మానవా, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, నీ జీవితం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందుకని జీవితం చాలా చిన్నదమ్మా. ఎంత చిన్నదంటే రేపేం జరుగుతుందో మీకు తెలియదని చెప్పి దేవుడు ఇంకేమన్నాడు తెలుసా? మీ జీవము ఏ పాటిది, మీ జీవం ఎటువంటిది తెలుసా? అంతలో కనబడు, అంతలో మాయమైపోయే ఆవిరి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక పొయ్యి మీద మరి అన్నం వండటానికి ఒక కుక్కర్ పెట్టామనుకోండి, దానికి విజిల్స్ వస్తాయి కదమ్మా. కుక్కర్కి మంచిగా రైస్ వండాలంటే ఎన్ని విజిల్స్ రావాలి చెప్పండి? రైస్కి ఎన్ని? 3 విజిల్స్ చక్కగా వస్తుందమ్మా. 3 విజిల్స్ వచ్చిన తర్వాత 3 2 3 పర్లేదు 3 అనుకుందాంలేమ్మా ప్రస్తుతానికి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పోటీ. కొన్ని కుక్కర్లు 2 వస్తాయేమో. ఇప్పుడు చూడండి, ఆ విజిల్ వచ్చినప్పుడు ఆ కుక్కర్ చుట్టూతా ఏముంటుంది చెప్పండి? ఆవిరి. ఆ కుక్కర్ మూత తీసిన తర్వాత ఆవిరి ఎంతసేపు ఉంటుంది ఒకసారి స్టాప్ వాచ్ పెట్టుకొని చూసుకోండి, ఎంతసేపు ఉంటుంది చూడండి ఈజీగా. ఇప్పుడు మంచు పొద్దున్న పడింది, ఎండ పడంగానే మంచు ఏమేది చెప్పండి? అవుట్. చూసారా ఆవిరి అంటే? చూసారా? కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. లోకాన ఏది లేదమ్మా శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. ధనము, మరి ఇంకా వెండి బంగారాలు, మనుషులు ఎవరెవరో చూసారా? ఎవరెవరో ఎదురవుతూ ఉంటారు ప్రాణానికి నా అరే శ్రీనివాసరావు మీకు బిస్కెట్లు ఇచ్చేవాడు, మరి ఆ ఆదివారం నుంచి ఎవరిస్తున్నారో మీ బిస్కెట్లు తలుసుకుంటే మీకు ఏడిపే. ఇక 8:45 తాళాలు తీసుకొచ్చేవాడంట, ఎవరు చెప్పారు ఇందాక ఇక్కడ. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు తాళాలు మరి? ఇంకా చూడండి ఎట్లా ఉందంటే ఇది నిజంగా. అరే ఎట్లా ఉంది, అట్లా కనపట్ల. ఎవరు శాశ్వతం? శ్రీనివాసరావు శాశ్వతమా? ఎవరు శాశ్వతం కాదు. ఈ లోకాల్లో ఇంతవరకు శాశ్వతంగా ఉన్నవాళ్ళు ఎవ్వరు లేరు. మన పితరులను చూద్దాం, మన తాత ముత్తాతలు అందరూ 1 by 1 ర్యాంకింగ్లో ఉన్నారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందుకే నేను నూకలు చెల్లుతూ ఉన్నాయి, నూకలు. ఒకానొక సమయంలో మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఆలోచించండి, తీవ్రంగా ఆలోచించండి. ఏంటి మన పరిస్థితి? అసలు మన జీవితం ఎందుకు వచ్చాము ఇక్కడికి? అసలు మన జీవితం యొక్క పరమార్థం ఏంటి? మన జీవితం యొక్క మూలం ఏంటి? అసలు మనం ఎందుకు బతుకుతున్నాం? అసలు ఈ లోకం ఏంటి? అసలు దేవుడెవరు? అసలు ఏంటి వీళ్ళు సువార్త చెప్తున్నారు? ఇదంతా ఒక రౌండ్ గిరిగీసుకొని తీవ్రంగా రాత్రంతా ఆలోచించండి. ఇంకా చెప్పాలంటే టీ పెట్టుకొని ఆ మరిగే టీ ముందు పెట్టుకొని బాగా ఆలోచించండి, నిద్రపోకుండా ఆలోచించండి. ఇంకా చెప్పాలంటే మీకు ఏమన్నా తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగండి. మీ లైఫ్ అండ్ డెత్ కోసం ఇది నిజంగా. ఏమాత్రం మీరు నిర్లక్ష్యం చేసినా, ఏమాత్రం ఏమారుపాటు పడినా మీ లైఫ్ ఏమైంది తెలుసా? మొత్తం పోగొట్టుకున్నట్టే. అసలు లైఫ్ అంతా కొలాప్స్. ఇదంతా కొసర జీవితం. ఈ భూమి మీద మనం జీవించే జీవితం తాత్కాలికం, టెంపరీ. ఇది పెద్ద జీవితమే కానీ కాదు. దీని గురించి అసలు మీరు లెక్క చేయాల్సిన పని లేదు. దీని గురించి పెద్ద తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. ఒక ఆమె అయితే పీకుపోయి షుగర్, బీపీ అన్నీ వచ్చేసినాయి ఆమెకి. ఏంటమ్మా అంటే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ ఎలా చేయాలని దీని గురించి తలలో బొప్పులు గట్టిపోయి అసలు అన్ని రోగాలు తెచ్చేసుకుంది. నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా? నేను పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళాలంటే దీని గురించి ఆలోచించి షుగర్ వస్తే ఎంత మంచిది. ఎవరైనా మా దగ్గరకు వచ్చి నాకు బీపీ ఈ మధ్య ఎక్కువైపోతుందండి, ఒక్కోసారి తక్కువైపోతుందండి, ఎందుకమ్మంటే పరలోక రాజ్యం గురించి ఆలోచించి
అని అనమనండి. అస్సలు అంటే అనరు నిజం. అస్సలు నా జీవితం గురించి నేను ఆలోచించట్లేదు, కానీ దేని గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఎవరు అన్నారంట, రేపు సాయంత్రం కానీ నిన్ను చూడు ఏం చేస్తానన్నారంట. రేపు సాయంత్రం నేను లేపైపోతే అప్పుడు అడగాను. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అతనికి టెన్షన్. అందుకే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చెప్తున్నాడు. మనమేమో జీవితం చాలా పెద్దది అనుకుంటున్నాం, దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, జీవితము చాలా చిన్నది, చాలా చిన్నది. దానికి ఉదాహరణ ఏంటి తెలుసా, రేపేమి సంభవించిన మీకు తెలియదు, కొంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు మనం, ఆవిరి వంటి వారు. ఇంకా చెప్పండి, మనకందరూ తెలిసిన ఒక చిన్న సామెత ఉంది, ఏంటి తెలుసా, జీవితము క్షణ భంగురం, క్షణభంగురం, క్షణభంగురం లాంటిదమ్మా. ఎంత ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది రెండవ మాట, దేవుడు చెప్తున్న మాట. ఇక నేను ఆలోచించండి. ఇక మూడో చూడండి, మనమేమనుకున్నా చూడండి ఒకసారి, 15వ వచనం. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని జాగ్రత్త. దీని మూడో పాయింట్ ఏంటి తెలుసా, జీవితము దేవుని చిత్తం. మూడో పాయింట్, ఒకటి జీవితం పెద్దది, రెండోది జీవితం చిన్నది, మూడోది జీవితము దేవుని చిత్తం. ఇప్పుడు దేవుడేమో చాలా చిన్నదని చెప్తున్నాడు, దాన్ని పట్టుకొని ఒక సేవకుడు చెప్తున్నాడు తెలుసా, కనుక మీరేం చేయాలి తెలుసా, ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేవుడు ఈ భూమి మీద ఎన్ని ఆయుష్ దినాలు అయితే ఉంచుతాడో అన్ని ఆయుష్ దినాలు నేను బ్రతుకుతాను. అది కూడా నా చేతుల్లో లేదు, నిజమమ్మా, అది కూడా మన చేతుల్లో లేదు. మన ఆయుష్ అంతా, ఒకని ఆయుష్ ఎవరి వల్ల చెప్పండి, బైబిల్ చెప్తుంది ఆయన ద్వారా వస్తుందంట. ఈ భూమి మీద నువ్వు ఎన్ని దినాలు బ్రతకాలో, ఎన్ని దినాలు జీవించాలో ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు చెప్పండి, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే అవి అన్నీ ఆయన గ్రంథంలో ఏం చేశాడు చెప్పండి, లిఖించేశాడు. అంతే. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో రాసేసాడు, అంతే. ఇక ఇవి జరుగుతూ ఉన్నాయి, అంతే. మెయిన్ గుర్తుపెట్టి టెన్షన్ పడక్కర్లేదు. కొంతమంది కాలానికి ముందే చనిపోతున్నారు. దేవుడు ఇప్పుడు ఒక వ్యక్తిని 70 సంవత్సరాలు బతకమని పెట్టాడు అనుకోండి, ఈ వ్యక్తి కొంచెం ఓవర్తో బాగా ఇష్టం వచ్చాడు చేసి బైక్ అటు ఇటు నడిపి తన జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటే ముందే చనిపోవచ్చు. దానికి దేవుడు ఉత్తరవాది కాదు. అతని జీవితం 70 సంవత్సరాలు అనుకుంటారంట పరలోకంలో దేవదూతలు. ఏముంటుంది తెలుసా, ఇతని జీవితం 70 సంవత్సరాలు అయితే 32 సంవత్సరాలకు చనిపోయాడంట అతను. అంటారు దేవుడు అలా రాశాడు రా, వాడు రాత దేవుడు రాశాడా? మా నాన్నోళ్ళు కూడా అన్నారు వచ్చి నా దగ్గర, మా పెదనాన్నోళ్ళు అందరూ కూడా వచ్చి, మా ఊర్లో ఒక అబ్బాయి యాక్సిడెంట్ చనిపోతే వాదోపవాదాలు జరిగినాయి మాకు ఆ మధ్యలో. అంటాడు వచ్చి, యాక్సిడెంట్ తాగి డివైడర్ గుద్ది చచ్చిపోయాడు, ఇంకా వాడు ఎన్నైనా చెప్పండి అయ్యా, వాడు టైం అంతే పెట్టారు. చాలామంది ఎంతోమంది తాగుతున్నారు కదా, వాళ్ళు పడిపోవట్లేదు, మీరు ఎందుకు పడిపోయాడు అని ఇక్కడ ఒక వాదన. మళ్ళీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కానీ ఒక వాస్తవం గుర్తుపెట్టుకోండి, దేవుడు నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రతకమని దేవుడు నీకు రాయడం. అయితే సమయం ఇంపార్టెంట్, అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఇతనికేమో 10 అవకాశాలు ఇచ్చాడు. నువ్వు అనుకున్నట్టుగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి తాగుతున్నాడు, డివైడర్ గుద్దినా సరే అతను చనిపోలేదు. ఈ వ్యక్తి తాగి డివైడర్ గుద్దితే చనిపోయాడు. మరి ఈయన చనిపోయాడేంటి, ఆయన చనిపోలేదేంటి అనుకుంటారు. మీరు ఏమనుకుంటారు తెలుసా, దేవుడు రాయటం కాదమ్మా. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇతడు ఎందుకు చనిపోయాడంటే ఇతడికి దేవుడిచ్చిన అవకాశం అంతవరకు ఉందంతే. టైం మాత్రం కాదు, అవకాశం. అతడికి అవకాశాలు ఇంకా 15 ఇచ్చాడు. ఆ 15 అవకాశాల తర్వాత ఇతను కూడా వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. ఇతనికి 10 అవకాశాలు ఉపయోగించుకోలేదు, కానీ ఇద్దరికి మాత్రం ఆయుష్ ఎక్కువే. కానీ ఆ ఆయుష్ని తక్కువ చేసుకుంది ఎవరు చెప్పండి, వీళ్ళిద్దరే. దేవుడు మాత్రం తక్కువ చేయడు. అందుకే అంటాడు దేవుడు, బైబిల్లో ఎలా ఉంటుంది ఏంటి తెలుసా, అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు, నీ కాలముకు ముందుగా నువ్వు ఎలా చనిపోతావు అని మరి ప్రసంగి గ్రంథంలో ఉంది. అధికముగా దుర్మార్గ పనులు చేస్తే ఏం చేస్తారు చెప్పండి. అందుకని నినివే పట్టణాన్ని దేవుడు ఎప్పుడు పాడు చేయమన్నాడంటే, దాని దోషం అంట ఏమైపోయింది చెప్పండి, దేవుని దృష్టికి ఎక్కువైపోయిందంట. సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకాలతో పాడు చేసేసాడు. కారణం ఏంటంటే దాని యొక్క పాపం పెచ్చలే. అందుకే చూడండి, చెట్టుకు ఒక కాయ బాగా పండింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైంది చెప్పండి, ఊపకుండానే రాలిపోద్ది. నువ్వు రాయకుండా రాలిపోద్ది, చెట్టుకి కొయ్యకుండా రాలిపోద్ది. ఎప్పుడు చెప్పండి, ఆ చెట్టుకి పాపం పండితే ఆటోమేటిక్గా ఆ యొక్క పళ్ళు ఏమవుతాయి చెప్పండి, రాలిపోతాయి. అందుకే జాగ్రత్త. నేను ఒకటే చెప్తున్నా మీ అందరూ కూడా, జీవితం దేవునికి ఇష్టం, అంటే దేవుని ఇష్టం. అందుకే అనాలి మనం, ప్రభువా నీకు ఇష్టమైతే నేను ఈ భూమి మీద బ్రతికే సంవత్సరాలన్నీ కూడా నువ్వు నాకు అనుగ్రహించావు కాబట్టి ఈ ఆయుష్ దినాలన్నీ బ్రతికి ఇలా చెప్పుకోవాలంట. ఇది అది అంటే అర్థమేంటి తెలుసా, ఇది అది అంటే అర్థమేంటి తెలుసా, ఇది అంటే ఇక్కడ దేవుడు నీకు ఇచ్చిన పనులు, అది అంటే పర సంబంధమైన పనులు. ఇప్పుడు మన రఘు బ్రదర్ ఉన్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. అంటే ఇది అంటే ఇక్కడ పనులు ఉన్నాయి కదమ్మా, వర్కర్స్ అవన్నీ చేస్తున్నారు, స్పేర్స్ ఇవన్నీ, ఈ పని. మళ్ళీ శనివారం అది ఇక్కడ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఇది దేవుని చిత్తం. ప్రభు చిత్తం అయితే అది కూడా మనకు దేవుడు ఆయుష్ దినాలు పొడిగించే కొద్ది ముందుకు వస్తున్నాం. ఇది ఎంత మంచిదమ్మా, ఇది దేవుని ఇష్టం. నిజంగా
అందుకే ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనం ఎలా ఉండాలి తెలుసా? ఇది అది ఎవరి చిత్తంలో ఉంది చెప్పండి? ప్రభువు చిత్తం అయితే. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలామంది ఇది ఎరుగగా ఇది నా ఇష్టమైతే ఇది చేస్తా, అది చేయటం మన ఇష్టంలో లేదులేమ్మా. ఇదే నా ఇష్టం, ఇది చేస్తా అని చెప్పేసి ఏం చేస్తాను చెప్పండి? ఆటోమేటిక్గా రాలిపోతున్నాం. చూసారా? అందుకే జీవితం దేవుని చిత్తం అనేది 3వ పాయింట్ మీరు నేర్చుకోవాలి. నీ ఇష్టం కాదమ్మా, నీ ఇష్టం వచ్చి బ్రతకటానికి. అందుకని బైబిల్లో ఇంకొక మాట కూడా చెప్తాను. అబ్రహాము పరదేశంలో ఉండి ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడతా ఉంటే నేను కూడా పైకి వచ్చేస్తానంటే ఆ సమయంలో అబ్రహాము ఆయన చూసి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా చూసి? ఇక్కడ అన్నాడు ఏదా, ఈ భూమి మీద నీకు ఇష్టమైనట్టు నువ్వు బతికావు, నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవించావు. కుమారుడా ఈ భూమి మీద నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవించావు. నీకు దేవుడు ఉన్నాడని చెప్పేసి నా జీవితం నా ఇష్టం, ఇప్పుడు నీకు ఛాన్స్ లేదు, అయిపోయింది నీ అవకాశాలన్నీ క్లోజ్, నీ అవకాశాలని దేవుడు ముగించేశాడు, ఆ డోర్ వేసేసాడు. ఈ మాట, కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు. చూసా ఆ మాట నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం, నీ జీవితకాలం అంతా నీ ఇష్టం. ఈరోజు ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి కొంచెం తీక్షణంగా ఆలోచించు. ఈరోజు వరకు నీ జీవితం నీ ఇష్టంలో ఉందా? జాగ్రత్త అమ్మా, అది చాలా డేంజరస్. అది చాలా డేంజరేనమ్మా. మన జీవితాలు ఎవరి చేతుల్లో ఉన్నా చెప్పి దేవుడి చేతుల్లో ఉన్నాయి. అప్పుడు దేవుని ఇష్టంలో ఉంటే ఎంత సెక్యూర్డో తెలుసా? ఎంత సెక్యూరిటీ లైఫ్ అనమాట మనది నిజంగా. అందుకే దేవుని 3వ పాయింట్, జీవితం గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని చిత్తం. అది ఒకటి, జీవితం చాలా చిన్నది. 2, జీవితం చాలా పెద్దది. జీవితం చాలా చిన్నది. జీవితం దేవుని చిత్తం. ఎవరెవరు ఏమనుకుంటారో చెబుదాం. ఇక 4వ పాయింట్ కూడా చూద్దాం. చూడండి దాంట్లో 4వ పాయింట్ 16 వచనం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. 4వ పాయింట్, జీవితం చాలామంది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. జీవితం చాలా ఈజీ అని తీసుకుంటున్నారు. ఇది చేస్తుంది ఎవరు తెలుసు? మీరు, దేవుడు కాదు, మీరు. మన జీవితం మన చేతుల్లో మనం తీసుకొని డంబములు యందు, డంబం అంటే బడాయి మాటలు, అంతే కదమ్మా డంబం అంటే. ఇంకా చూడండి, ఉన్న దానికంటే కూడా ఎక్కువ చేయటం అనమాట డంబం అంటే మించిన వేషాలు వేయటం అనమాట. చాలామంది కూడా డంబపు మాటలు, డంబపు మరి చూపులు, ఇంకా చెప్పాలంటే డాంబికంగా ఉండటం. మానవుని జీవితం అంతా అలాగే పోతున్నాం, డంబములు యందు. అందుకే 3 చెప్పాడు భక్తుడైన యోహాను. శరీరాశ లోకంలో ఉన్నాయంటమ్మా. శరీరాశ, నేత్రాశ, ఈ 3 జీవపు డంబం అన్నాడు. లగ్జరీగా బ్రతకాలి, చాలా అందరూ బాగున్నారు, నేను కూడా బాగుండాలి, అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, అది చేయాలి. ఎందుకమ్మా నాకు విరక్తి వచ్చేసింది జనం. అంటే మీకు వచ్చిందని మాకు రావాలంటే ఏమో నేను అన్నమ్మా చెప్తున్నా. అది చెప్పలేం పరిస్థితి అనిపిస్తుంది ఒక్కోసారి అని. అట్లా మేము వెళ్ళిపోవడం తప్ప మిగతా వాళ్ళు పెట్టుకున్న తప్పేం కాదులేమో చెప్తున్నా. కానీ ఓవర్ చేయకూడదు ఏది కూడా. ఆర్భాటాలు, హంగులు, కొంతమంది అబ్బో అసలు నిజం చూడండి ఏం చేస్తారు అవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇలా మీరు దీని మీద నాకు అది ఉంది, ఇది ఉంది, మాకు 10 ఎకరాల పొలం ఉందని చెప్తాడు. వస్తే ఉంటే ఉండని, అలా ఉంచు, చెప్పాల్సిన అవసరం లేదుగా. ఆలోచించండి ఒకసారి. డంబములు యందు అతిశయపడుతున్నారు. ఒకవేళ నేను మీ గురించి చెప్పినా, మీరు నా గురించి చెప్పినా ఏం ఊడిపడేది లేదు అక్కడ. అందుకే జనాలకి దీనికోసమే ఈ చెప్పేసరికి నేను కూడా అలా చేయాలి, నేను కూడా అన్నారు కొంతమంది ఎంప్లాయీస్, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించి, నేను 2 లక్షలు సంపాదించి, 3 లక్షలు సంపాదించాలి అని చెప్పేసి ఎంతగా ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎక్కువ ఏంటంటే ఎక్కువ సంపాదిస్తే ఏమైతే చెప్పు, నెలకు 10 లక్షలు వస్తున్నాయి, ఏంటి నీకు ప్రయోజనం? నాకు అర్థంగా చెప్పు. ఈ లోక సంబంధంగా ఒకటి ప్రయోజనం ఏమి తీసుకెళ్తావు? అంతా కూడా జనానికి చెప్పుకోవడం తప్ప, మా అబ్బాయి నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పుకోవడం తప్ప ఏం సాటిస్ఫాక్షన్ ఉందా? నీ అవసరాలన్నీ తీరుతున్నాయి, ఎవరికైనా పేదలకు దానం చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, కానీ అసలు విషయం లేదుగా మన దగ్గర. అందుకే అసలు విషయం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకే అన్నాడు జీవితం చాలా ఈజీగా తీసుకోవద్దు, తేలిక అని చెప్పేసి డంబం లేదో అతిశయపడొద్దు. ఒక ఆయన అంటాడు నేను 4 చేసుకున్నాను అంటాడు. 4 అంటమ్మా ఆయనకి. అది కూడా ఎట్లా చెప్తున్నాడు తెలుసా? ఇలా అంటున్నాడు, ఒరే ఒక్క ఆమెకి నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు, ఆమెకు అన్నీ చేయలేకపోతున్నావు, అన్నీ తీసుకురాలేకపోతున్నావు, నేను 4 రా, నేనేం చేయాలరా, నేనైతే చాలా హ్యాపీగా ఉంది, నీకేంట్రా అంటున్నాడు. అంటే దాన్ని అతిశయంగా చెప్తున్నాడు. అతిశయంగా చూడండి అది ఎంత చెడ్డది. ఈరోజు నీ జీవితం అంతేనా? ఒకసారి ఆలోచించు. అలా అనుకోవద్దమ్మా దయచేసి. ఇది 4వ పాయింట్, జీవితం చాలా ఈజీ అన్నట్టు తీసుకుంటున్నాం మనం. చివరి పాయింట్ చూడండి, చివరి పాయింట్ 17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును.
అంటే దీని పేరేం పెట్టుకున్నానంటే దేవుడు చెప్పిన మాట, జీవితం శూన్యం. జీవితం శూన్యం, నీ జీవితం ఏముండదు. ఎప్పుడో తెలుసా? మేలైనది చేయనెరిగియు అలాగు. ఈ ప్యాసేజ్లో మేలైనది ఏంటి చెప్పండి? ఈ ప్యాసేజ్లో మేలైనది ఏంటి? ఏంటి నవీన? చెప్పు ఆ మాట. ప్రభు చిత్తమైతే ఇది అది చేతమని చెప్పుకోవటమే మేలు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? నా జీవితం దేవుని ఇష్టం, అదే మేలు. అది ఎరిగి కూడా, అది మేలైనది ఎరిగి కూడా అలాగూ చేయని వానికి, నా జీవితం దేవుని ఇష్టం దేవుని చిత్తం, అది మేలేగా. అది తెలిసి కూడా, మళ్ళీ చెప్తున్నా, అది తెలిసి కూడా, మళ్ళీ చెప్తున్నా మూడోసారి, అది తెలిసి కూడా నువ్వు అలాగ చేయకపోతే నీకేం కలుగుద్దంట? అప్పుడు పాపం కలిగిందనుకోండి, ఆ పాపం వల్ల నీ జీవితం బరస్ట్, టైర్ బరస్టు అంటారు కదా, వాడు వరస్టు, అది వేస్టు, చివరికి నీ జీవితమే నిల్, ఏం కనపడదు అక్కడ, శూన్యం. ఎంత దారుణం, జీవితం శూన్యం అంటున్నాడు. ఇప్పుడు 5 పేర్లు పెట్టుకుంటూ వచ్చాయి దీనికి సింపుల్గా జీవితం గురించి. 1 జీవితం పెద్దది, 2 జీవితం చిన్నది, 2 జీవితం దేవుని చిత్తం, 4ది జీవితం తేలిక, జీవితం శూన్యం. ఇప్పుడు ఈ 5 పాయింట్లో ఎవరెవరు ఏమనుకుంటున్నారు? మనుషులు అనుకుంటున్నారు చెప్పండి. 3 జీవితం పెద్దది, జీవితం చాలా పెద్దదని ఎవరు అనుకుంటున్నారు? 1 జీవితం, ఇంకా మనుషులు అనుకుంటున్న మాట చెప్పండి. జీవితం చాలా ఈజీ, అందుకే డంబాలు ఎంత అతిశయపడుతున్నారు, ఇది మనుషులు అనుకుంటున్నారు. 2 ఇంకేమైనా ఉన్నాయా? ఈ 2 మనుషులు అనుకుంటున్నారు. జీవితం చాలా పెద్దది, జీవితం చాలా ఏముందండి, చాలా హ్యాపీ, 3-4 ముచ్చట, హ్యాపీగా లగ్జరీ, ఎంజాయ్ చేయాలి అని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 1 చాలా చిన్నది ప్రియ కుమారుడా, చాలా చిన్నది. మీరు అంటున్నట్టు పెద్దది కాదమ్మా, ఇది చాలా అబ్జర్వ్ చేయండి. 2 జీవితం దేవుని చిత్తం, గుర్తుపెట్టుకోవాలి, జీవితం దేవుని చిత్తం అమ్మ. 3 తెలుసా? జీవితం శూన్యం. ఎప్పుడు తెలుసా శూన్యం? 3 పాయింట్లో జీవితం చిన్నది, జీవితం దేవుని చిత్తం అని నీకు తెలియకపోతే జీవితం శూన్యం అని దేవుడు చెప్తున్నాడు. నీకు తెలిసిందల్లా ఏంటంటే జీవితం చాలా పెద్దది, బాగా ఎంజాయ్ చేయాలి, అది తెలిసింది నీకు. ఈ 2 క్యాన్సిల్ చేద్దాం ఈరోజు. జీవితం చాలా పెద్దది క్యాన్సిల్, జీవితం మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, జీవితం చాలా సింపుల్, చాలా ఈజీ, మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. ఈ 2 క్యాన్సిల్ చేసి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? జీవితము చాలా చిన్నది, జీవితము దేవుని చిత్తము. ఈ 2 బాగా తీవ్రంగా ఆలోచించి మనం ఒక పాయింట్లోకి రావడం తెలుసా? అమ్మో, ఈ 2 నేను నెరవేర్చలేకపోతే నా జీవితం అంతా శూన్యం అని హెచ్చరిక తీసుకొని, ఇది దేవుడు చెప్తున్న మాట కాబట్టి ఈ రోజు నుంచి నా జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటాను, ఎట్లా పడితే అట్లా జీవించను, జాగ్రత్తగా జీవిస్తాను అని చెప్పేసి మనం ఏం చేయాలమ్మా? ముందుకు వెళ్ళిపోవటమే అది జీవితానికి పరమార్థం అన్నమాట. దానికి మించింది ఏదీ లేదమ్మా. ఈ విషయాన్ని కొంచెం లోతుగా మా ప్రియులందరూ కూడా ఆలకించి మీ జీవితాన్ని కూడా చక్కపరుచుకొని చక్కగా ప్రభుత్వం ఉండాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మానవుడు చనిపోయిన తర్వాత 2 స్థలాలకు వెళ్ళాలి. దానిలో 1 పరలోకం, 2 నరకం. మీరందరూ గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్పండి, పరలోక రాజ్యం మీకు వద్దమ్మా? పరలోక రాజ్యం మాకు వద్దు అన్నాడు. ఒక్కసారి చేయి చూపించండి అమ్మ, చేయి చూపించండి. చేయి చూపి ఇప్పుడు ఎవరైనా చేయి చూపిస్తే నేను ఇప్పుడు మాట్లాడినమ్మా. ఎవరు పర్సనల్గా శ్రీనివాసరావు అన్నాడు కదా, ఆయన వచ్చిన మీ ఇంటికి వస్తాను నేను కూడా. ఎందుకు ఆఫీస్కి రావట్లేదు అని అడిగాడు కదా, నేను అట్లా అడగనమ్మా. ఎందుకు షాప్కి రావట్లేదు అని అడగను. ఏంటమ్మా చెయ్యి ఎత్తావు, నరకానికి వెళ్తావు నువ్వు అని చెప్పడం కోసం ఖచ్చితంగా వస్తాను మీ దగ్గర. ఎత్తనమ్మా ఒకసారి చెయ్యి. ఇప్పుడు మీకు భయం ఏంటో తెలుసా? అమ్మో అసలు మనకు ఎట్టపోయినా పర్లేదు కానీ ఫాస్ట్గా ఇంటికి పోతాను, అది ఎత్తద్దు చేయొద్దు అంటారేమో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంచెం ఆలోచించండి అమ్మ. మీరందరూ పరలోక రాజ్యం ఉండాలనే ఖచ్చితంగా ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు ఇష్టం, ప్రభు చిత్తం అన్నమాట. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.